సో ఇప్పుడు ఈ కొత్తగా రెవెన్యూలో వ్యవస్థలో మార్పులు వస్తున్న అని చెప్తున్న నేపథ్యంలో టాస్ అని వినబడతా ఉంది. ఈ టాస్ ఏంటి, దానివల్ల జరగబోయే లబ్ధి ఏంటి? రైట్. టాస్క్ అంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. జిల్లా పరిపాలన వ్యవస్థను సమూలంగా మార్చే ఆలోచనలో ఉంది కేసీఆర్. ఇంతవరకు ఏంటి, కలెక్టరు, ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క హెడ్, డిప్యూటీ కలెక్టరు, మళ్ళీ కింద ఒక 50 విభాగాలు, ఆ 50 విభాగాలకు ఒక గ్రూప్ 1 ఆఫీసర్ స్థాయి వ్యక్తులు. సో విపరీతమైన డీసెంట్రలైజేషన్. దాంతో ఏది ఎక్కడ ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఈ నేపథ్యంలో కేసీఆర్ కొత్త పరిపాలనా విధానాన్ని ఒకదాన్ని అమల్లోకి తెచ్చే ఆలోచనలో ఉన్నారు. కలెక్టర్ ఉంటాడు, సబ్ కలెక్టర్ ఉండడు, ఇంకా డిప్యూటీ కలెక్టర్ కానీ సబ్ కలెక్టర్ కానీ వ్యవస్థ ఉండదు ఇంకా. సో దాదాపుగా 33 జిల్లాలకి 33 డిప్యూటీ కలెక్టర్లు ఉండే పరిస్థితి. కాబట్టి మనకు ఇప్పుడు కొత్తగా అధికారుల కొరత ఉంది, ఐఏఎస్ల కొరత ఉంది రాష్ట్రంలో. ఈ 33 కనుక పోస్టులు తీసేస్తే, సబ్ కలెక్టర్ జిల్లా డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ తీసేస్తే మనకు ఒక 33 మంది ఐఏఎస్లు మళ్ళీ అందుబాటులోకి వస్తారు. అదొక మొదటి ప్రయోజనం. ఇక రెండోది, ఈ 50 డిపార్ట్మెంట్లకు అధిపతులు అంటూ ఉండరు ఇంకా. సో ఈ కలెక్టర్ తర్వాత ఇక సబ్ కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్ ఉండరు. ఒక 6 ఆఫీసర్లు ఉంటారు, గ్రూప్ 1 ఆఫీసర్లు ఉంటారు. ఆ 6 ఆఫీసర్లే ఈ 50 డిపార్ట్మెంట్లని అనుసంధానం చేసుకొని వాళ్ళ ఆధ్వర్యంలో పనులు జరుగుతాయి. ఈ డిపార్ట్మెంట్లో కొన్ని డిపార్ట్మెంట్లు ఎత్తేస్తున్నారు, ఏవైతే ఎప్పట్లోనో రూపొందించి డిపార్ట్మెంట్లుగా చేసి పని లేకుండా, నిధులు లేకుండా, విధులు లేకుండా పడిన చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా తీసేస్తారు, కొన్ని విలీనం చేస్తారు. ఇక మిగిలిన శాఖలు ఎన్ని ఉంటాయో వాటన్నిటిని కూడా ఈ 6 అధికారులే చూసుకోవాలి. వీళ్ళకి ఫైనల్ అథారిటీ కలెక్టర్. ఇది వ్యవస్థ. సో కలెక్టర్ అనే పేరు కూడా తీసేసి జిల్లా పరిపాలనా అధికారి, ఈ 6 ఏమో జిల్లా పరిపాలన సహాయ అధికారులుగా పేరు మార్చి ఇక ప్రతి జిల్లాకి ఈ వ్యవస్థ ఉంటుంది, ఫైనల్ అథారిటీ. సో ఈ పద్ధతిలో వెళ్తున్నారు. ఈ పద్ధతిలో వెళ్ళడానికి వీలుగా మరి ఈ పద్ధతిలో వెళ్ళాలి అంటే ఇంకొక మార్పు, టాస్. మీరు అడిగినట్టుగా టాస్ ఏంటయ్యా అంటే తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. ఓకే. సో తెలంగాణ కోసం ప్రత్యేకంగా ఒక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఉంటుంది. అక్కడి నుంచే ఈ అధికారులను ఎంపిక చేసుకోవాలి. ఆ టాస్క్లోకి ఎవరు వస్తారు? గ్రూప్ 1 ఆఫీసర్లు వస్తారు. ఈ గ్రూప్ 1 ఆఫీసర్లు ఎవరు? మరి వాళ్ళ సర్వీస్ మొదలుపెట్టి మంచి పేరు సంపాదించుకొని సమర్థులు అనే పేరు తెచ్చుకున్న వాళ్ళని గుర్తించి టాస్క్లోకి ఎంపిక చేసుకుంటారు. ఆ ఎంపిక చేసుకున్న ఎవరైతే ఆ కీలకమైన అధికారులు ఉంటారో గ్రూప్ 1 ఆఫీసర్స్, వాళ్ళే ఆ జిల్లా పరిపాలన వ్యవస్థను మొత్తం నియంత్రిస్తారు. సో ఉదాహరణకి మత్స్యశాఖ కావచ్చు, బీసీ శాఖ కావచ్చు, ఇట్లా వీటికి అధికారులుగా వీళ్ళు వస్తారు, టాస్క్లో ఉన్న వాళ్ళే వస్తారు. ఇక ప్రతి ఒక్కరు దీంట్లో వేలు పెట్టే అవకాశం ఉండదు. జిల్లా స్థాయి పోస్టులు అసలు ఉండవు. ప్రతి డిపార్ట్మెంట్కి ఒక హెడ్ అసలు ఉండడు. దాంతో ఏమవుతుంది, మనకు ఒక స్ట్రక్చర్ కనిపిస్తుంది. అంటే ఏం కావాలన్నా ఈ 6 మానిటరింగ్ చేస్తారు. ఇంకా ఇది కాదు, ఇది జిల్లా స్థాయిలో మానిటరింగ్ కదా. దీని మీద మళ్ళీ చీఫ్ సెక్రటరీతో రాష్ట్ర స్థాయిలో మానిటరింగ్ సెల్ ఉంటుంది. ఈ కలెక్టర్లు ఈ 6 వ్యవస్థల్ని మానిటర్ చేయడానికి చీఫ్ సెక్రటరీ స్థాయిలో, చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో ఇంకొక 6 ఆఫీసర్స్ ఉంటారు. మళ్ళీ వాళ్ళు సచివాలయం సిమ్ బేస్నే ఇక్కడ వేస్తున్నట్టుగా తీసుకొస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. సో వీళ్ళను నియంత్రిస్తారు, వీళ్ళ యొక్క పనితీరును పరిశీలించి ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చూస్తారు. సో ఈ యొక్క కొత్త వ్యవస్థను తీసుకురావడంలో భాగంగా ఈ టాస్క్ను కూడా తీసుకురావాలనేది ఒక ఆలోచన కేసీఆర్ గారు. బహుశా అది కూడా అమల్లోకి వస్తుంది. జూన్ నుంచి ఇవన్నీ అమల్లోకి వచ్చే ఆలోచనలు. మీకు తెలియదు బాలకృష్ణ, నిజానికి ఎలక్షన్ కమిషన్కి కూడా లెటర్ రాసే ఆలోచనలో ఉన్నారు కేసీఆర్. ఈ నెల రోజులు ఖాళీగా ఎందుకు ఉండాలి, ఈలోపే నేను అసెంబ్లీని సమావేశపరిచి రెవెన్యూ చట్టం, ఈ పరిపాలన సంస్కరణ చట్టం అమలు నేను ఒక ఆమోద ముద్ర వేయించేసుకొని బిల్ తీసుకొచ్చి పని స్టార్ట్ చేస్తా అని ఒక ఇంకా రాయల ఆ ఆలోచనలో ఉన్నారు. సో ఆ స్థాయిలో వేగంగా ఆయన పావులు కదుపుతున్నారు. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on
Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.